హా! పూజ కన్నా బుద్ధి, మాట కన్నా మనసు ప్రధానం అన్నట్టు. ఇక ఇప్పుడు ఎండాకాలంలో అన్నిటికంటే నీటి ప్రధానం ఎక్కువైపోయిందిలా. ఇక ఈ నీళ్ళ కోసం ఈ ఊరోళ్ళు హరిషణ తీస్తుర్రులా. ఇక మరి అధికారులు ఏం చేస్తుర్రు? తడి పట్టేసుకొని కూర్చున్నట్టుర్రు. ఇక చూడు వీళ్ళ శవ ఎట్లా ఉందో. ఒంటికి ఇంటికి నీరు ఎంత అవసరమో అందరికీ ఎరుకున్న ముచ్చటే. అసలే ఎండాకాలం నీళ్ళు ఎంత అవసరమో లోకం అంతా ఎరికే. అగోగా నీటి కోసము కాకి శోకం తీస్తుర్రులా. ఈ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలము గోపాల్పేట ఊరోళ్ళు నీళ్లు రాక పనిపాట మాని ఖాళీ బిందెలతో రోడ్ల మీద ధర్నాకు దిగిర్రులా ఈ ఊరోళ్ళు. పాపం మరి మా నీళ్ళ సంగతి ఏంది అని పంచాయతీ కార్యదర్శిని అడిగితే నీళ్ళంటే చెట్ల మీద ఉండే విస్తరాకులు కాదు అని సమాధానం చెప్పి 4 రోజుల నుండి ఊరోళ్ళ గోస పుచ్చుకుంటున్నాడనుల్లా ఈ అధికారులు చల్లకుండా. పాపం తడిపీలు కొంటుర్రులా నీళ్ళ కోసము. ఇక ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి ఈ ఊరోళ్లకు నీళ్ళు అందించాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందిలా.